మా ఊర్లో కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు అంటే దసరా పండక్కి షాపింగ్ ఎలాగూ చేయాలి కదా అని మేమైతే వెళ్ళాం. ఇదైతే కొత్తగా సిఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. మా కర్ణాటకలోనే వీళ్ళది ఫస్ట్ బ్రాంచ్ అంట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా తర్వాత కర్ణాటకలోనే ఫస్ట్ టైం బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు. మేమైతే ఇంకా 1000కి 4 చీరలు, 100కి ఒక పంజాబీ డ్రెస్ అంటే నా కోసమైనా కానీ పాప కోసమైనా కానీ ఏదో ఒకటి షాపింగ్ చేద్దామని వెళ్ళాము. రష్ అయితే మామూలుగా లేదు, ఫుల్ గా రష్ ఉన్నారు. కానీ రేట్లు కూడా అలాగే ఉన్నాయి. ఇంకా అన్ని డ్రెస్సెస్ అన్ని చెక్ చేసి చూసాము. మాకైతే లో కాస్ట్ ఉన్నవి అంత క్వాలిటీగా లేవు, హై కాస్ట్ ఉన్నవేమో మన బడ్జెట్ లో లేవు. ఇంకా మనం షాపింగ్ కి వెళ్ళిన తర్వాత సెల్ఫీలు వీడియోలు తీసుకోకుండా వస్తే ఎలా అని మా వారితో కలిపి ఒక సెల్ఫీ వీడియో అయితే తీసాను. మా బాబు భవానీ మాలలో ఉన్నాడు కాబట్టి ఇంకా మా హస్బెండ్ షేవింగ్ చేసుకోలేదు. మళ్ళీ మీరు బ్యాడ్ కామెంట్ చేయకండి. ఇంకా కొద్దిగా షాపింగ్ చేసి ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము. షాపింగ్ ఏమేం చేసాము అంటే ఆల్రెడీ 4 మెంబర్స్ కి బట్టలు అయితే రెడీగానే ఉన్నాయి షాపింగ్ కోసం. కొత్తగా ఓపెన్ చేశారు, ఆఫర్స్ బాగున్నాయి అంటే వెళ్ళాము. ఇంకా పెద్దలకు బట్టలు ఎక్కించినప్పుడు టవల్ అయితే పెడతాం మేము బట్టల పైన ఉంచి. ఒక టవల్ పర్చేస్ చేసాము. పాపకైతే ఒక టాప్ పర్చేస్ చేసాము. టవల్ అయితే 110 రూపీస్ పడింది. పాప టాప్ వచ్చేసేసి 299 రూపీస్ కాస్ట్ పడింది. మా వారు ఇంకా శారీస్ కూడా బాగున్నాయి, ఈ కలర్ బాగుందా అని నాకు ఇస్తే కొనిచ్చారనమాట. ఇదైతే ఆఫర్ లో 1200 రూపీస్ కాస్ట్ పడింది. 1200 రూపీస్ లో పట్టు శారీ క్వాలిటీ ఎలాగుంటుందో ఏంటో. లోపల సైడ్ పోగులు పోగులుగా ఉంటుందేమో పట్టు అనుకున్నాను, కానీ ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంది. ఆపోజిట్ బార్డర్ తీసుకుంటే లుకీగా ఉంటుందని ఆనంద కలర్ శారీకి వంకాయ పుద్ద కలర్ బార్డర్ ఉన్న కలర్ అయితే చూస్ చేసుకున్నాను. ఫస్ట్ బ్రాంచ్ అంటున్నారు, కర్ణాటకలో ఏ ఊరేంటి అనుకున్నారు. మా ఊరైతే రాయచూర్. మీరు దసరా పండుగకి ఏ విధంగా షాపింగ్ చేశారనేది కామెంట్ చేయండి. మీరు కూడా షాపింగ్ కి వెళ్ళినప్పుడు లో బడ్జెట్ అని వెళ్ళి జాబ్ ఖాళీ చేసుకొచ్చిన సన్నివేశాలు ఏమైనా ఉంటే కనుక కామెంట్ లో షేర్ చేయండి.